చాలామంది జీవితంలో కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, శ్రమలు, భయాలు ఇవన్నీ కూడా రాత్రిని సూచిస్తూ ఉన్నాయి. దేన్ని సూచిస్తూ ఉన్నాయి? రాత్రిని సూచిస్తూ ఉన్నాయి. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక నింద, ఏదో ఒక కష్టం నిన్నేం చేస్తుంది అని అంటే ఒక భయానికి గురి చేస్తుంది. ఇవన్నీ కూడా రాత్రిని సూచిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి వేళ కలుగు భయము చేత నీవు ఉన్నప్పుడు నువ్వు చేత పట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒకటి ఉంది, అది ఖడ్గాన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఖడ్గాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి భయం ఉండదు, వారికి రాత్రి వేళ వెలుగుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. 91వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే చదవద్దు కానీ, రాత్రి వేళ కలుగు భయమునుకైనను, పగటి వేళ ఎగురు బాణమునుకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునుకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.